ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ జట్టు మరోసారి ఘోర పరాభవాన్ని చవిచూసింది. టీ20 ప్రపంచ కప్లో సూపర్ 8లోనే ఇంటిదారి పట్టిన పాక్ జట్టు ఈ టోర్నీ తర్వాత ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 3 వన్డేల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లా బౌలర్ నహీద్ రానా దెబ్బకు కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. ప్రధాన బ్యాటర్స్లో ఏ ఒక్కరూ కూడా క్రీజ్లో నిలవలేకపోయారు. పాక్ బ్యాటింగ్లో 8వ నెంబర్ బ్యాటర్ ఫహీం అష్రఫ్ చేసిన 37 పరుగులే టాప్ స్కోర్గా ఉంది. ఇటీవల టీ20 ప్రపంచ కప్లో 2 శతకాలు చేసిన ఓపెనర్ ఫర్హాన్ 27 రన్స్తో పర్వాలేదు అనిపించగా మిగిలిన వారంతా చేతులెత్తేశారు. బంగ్లా బౌలర్ నహీద్ రానా బౌలింగ్లో సింగిల్స్ తీసేందుకు కూడా పాక్ బ్యాటర్లు భయపడ్డారు. అతనితో పాటు మరో బౌలర్ కెప్టెన్ మొహాదీ హసన్ మిరాజ్ 3 వికెట్లతో పాక్ను దెబ్బకొట్టాడు. ఫహీం అష్రఫ్ పోరాడకుంటే పాక్ ఇన్నింగ్స్ 82 పరుగులకే ముగిసేది. హమీల్ హుసేన్ 4, సల్మాన్ ఆఘా 5, హుసేన్ తలాత్ 4, షాహీన్ అఫ్రీది 4 పరుగులకే అవుట్ అయ్యారు. ఈ సిరీస్కు బాబర్ ఆజంను పాక్ సెలెక్టర్లు పక్కన పెట్టారు. తర్వాత లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ దుమ్ము రేపింది. ఓపెనర్ సైఫ్ హసన్ 4 పరుగులకే వెనుదిరిగినా మరో ఓపెనర్ హసన్ తమీం చెలరేగిపోయాడు. పాక్ బౌలర్స్పై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పాక్ బౌలర్ల పసలేని బౌలింగ్ను ఒక ఆట ఆడుకున్నారు. కెప్టెన్ షాహీన్ అఫ్రీదీతో పాటు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 42 బంతుల్లో 7 4లు 5 6లతో 67 పరుగులు చేశాడు. అతనితో పాటు శాంటో కూడా రాణించడంతో బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.